హాయ్. జంతు హింస నేరం అనే విషయం మనకు తెలుసు. మన దేశంలో ఆ చట్టాలను అనుసరించడంలో లేదా అమలు చేయడంలో చాలామంది చాలా వెనుకబడి ఉంటాం, మనకు తెలుసు ఆ విషయం. కానీ అమెరికా లాంటి దేశాల్లో జంతు హింసకు పాల్పడితే ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. తాజాగా అలాంటి సంఘటన ఒకటి మీకు చెప్తాను. న్యూజెర్సీలో ఒక కపుల్ పాపతో కలిసి బీచ్కి వెళ్ళారు. నార్త్ వైల్డ్వుడ్ బీచ్ అనే దానికి వెళ్ళారు. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని తింటూ ఉన్న సమయంలో సీగల్ అనేటువంటిది ఒకటి వచ్చి, సముద్రజీవి మనకు తెలుసు, చూస్తూనే ఉంటాం వీడియోలలో. సీగల్ వచ్చి ఏం చేసిందంటే అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకునేదానికి ప్రయత్నం చేసింది. మనం కూడా చాలా చోట్ల ఇప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్తే చాలా చోట్ల కోతులు వచ్చేసి మన దగ్గర ఉండే వస్తువులను లాక్కెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే బీచ్లో ఉన్నప్పుడు అట్లాంటి సీగల్స్ చాలా వస్తూ ఉంటాయి. అవి ఆహారం కోసం వాటి ప్రయత్నాలు అవి చేస్తూ ఉంటాయి. అయితే ఆ సీగల్ ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ప్రయత్నం, అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాక్కోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఆ పేరెంట్కి నచ్చలేదు. వెంటనే ఏం చేశాడంటే అతను ఆ సీగల్ని కొట్టి చంపేశాడు. అందరూ చూస్తూ ఉండగానే కొట్టి చంపేశాడు. అంతేకాకుండా చంపేసినటువంటి ఆ సీగల్ను పడేసేదానికోసం అక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బందిని కవర్ అడిగి మరీ ప్రవర్తించాడు. దీంతో అతనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెంటనే ఏం చేశారంటే అతనిపైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి అతన్ని కోర్టుకు లాగారు. కోర్టుకు లాగితే కోర్టు అతనికి 8 నెలల పాటు జైలు శిక్ష విధించింది. జస్ట్ ఒక సీగల్ను చంపినందుకు 8 నెలల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు $250 ఫైన్ కూడా వేసింది. అంతటితో ఆగలేదు. శిక్ష అమలు చేసిన తర్వాత, అంటే 8 నెలలు జైలు శిక్ష అతను శిక్ష అనుభవించిన తర్వాత అతనిలో ఉండేటటువంటి ఆ నేర ప్రవృత్తి పోవాలి అంటే అతని బిహేవియర్లో మార్పు రావాలనే ఉద్దేశంతో బిహేవియరల్ సెంటర్కి, అంటే కౌన్సిలింగ్ సెంటర్స్ చాలా ఉంటాయి, ముఖ్యంగా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి, అలాంటి వాటికి అలాంటి రిహాబిలిటేషన్ సెంటర్స్ అంటాం, అలాంటివి చాలా ఉంటాయి అమెరికాలో. అలాంటి చోటికి కూడా రెఫర్ చేసింది కోర్టు. సో జంతు హింస అనేటువంటిది చాలా నేరం. ఖచ్చితంగా పెట్స్ విషయంలో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో పెట్స్ని చాలా ప్రేమిస్తారు. వాటిని ఏమైనా చేసినారంటే మాత్రం ఖచ్చితంగా శిక్ష ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.